ప్రతి వాడు తన ద్రాక్ష చెట్టు కిందను ద్రాక్ష చెట్టు అంజూరపు చెట్టు కింద ఎందుకు కూర్చుంటారు అంటే పంట చేతికి వచ్చిన తర్వాత రైతులు ఎలాగా ఉన్నారా దాటిపోయిందంటారా పైన లేకపోతే పండించిన పంట ఎక్కువ తీసేసుకున్నాడు, లేకపోతే రాజు అనేవాడే నచ్చితే ఆ పొలాన్ని రాజులాగా లాగేసుకున్నాడు కదా. ఎవరంటే అలా భయపడుతూ ఉన్నారంట. ఇంచుమించు 750 సంవత్సరాలు క్రీస్తు పూర్వం 750 సంవత్సరాలు 687 సంవత్సరాల మధ్యకాలంలో రాసిన ఈ మాటలు అప్పుడు పరిస్థితుల్లో ఏముంది అంటే కనుక ఇశ్రాయేలు జీవితంలో భయం ఉంది. మరి భయం పోవడానికి మరి ఆధారం ఏమిటి అంటే కనుక ప్రవచించిన ప్రవచన ఆధారాలుగా చూసుకుంటే మెస్సీ అనేవాడు వస్తాడు, మాకు విడుదల ఉంటుంది, లేదా మాకు ధైర్యం ఉంటుంది, మాకు సంతోషం వస్తుంది అని చూస్తున్నారు. కానీ ఎలా వస్తారని వారికి కూడా అవగాహన సరిగా లేదు. అందుకనే మెస్సీతో మాట్లాడుతూనే ఒక స్త్రీ అంటుంది, మన ఆయన వస్తారు. ఎవరా స్త్రీ? సమయ స్త్రీ. సుగాను ఊళ్ళో సమయ ప్రాంతంలో సుగాను ఊళ్ళో యాకోబు బాబు దగ్గర ఆ దేవుడితో మాట్లాడుతుంది. ఒక వ్యక్తి నుంచి మనం అనుకున్నప్పుడు ఆ డీటెయిల్స్ అంతా వచ్చాయి. మోషే అనుకున్నప్పుడు అమ్మాయి ఎక్కువ దగ్గర నుంచి మనం డీటెయిల్స్ అలా వచ్చేస్తున్నారు. ఆ స్త్రీ ఏమంటుందంటే మెస్సీ వస్తాడు అండ్ నీతో మాట్లాడేవాడు ఆయనే అంటే మనకి ఏం లేదు అంటే కనుక అవగాహన లేదు. మెస్సీ వస్తాడు, మనకి విడుదల ఉంటుంది, మనం ఎప్పటికీ ధైర్యంగా ఉండే రోజు ఉంటుంది, మన పట్టుకు మనమే అనుభవించే రోజులు మనకు మళ్ళా వస్తాయి అన్న ఆలోచన ఉంది. కానీ ఎలా వస్తాడో తెలియదు. మన ఎప్పుడు పరిస్థితుల్లో కూడా మానవుని పెట్టడం ఏంటి అంటే కనుక భయమే. ఏ దేశం నుంచి పడుతుందో, లేదా నడిపించే నాయకుడు పరిపాలించే ఆ పరిపాలనకు సరైన వాడు కాకపోతే దేశం కలుపుకోలేకపోతాము. లేకపోతే యుద్ధంలో రుణరంగంలో మనం ఏమైపోతాము. దేశం మీద ఎందుకు వచ్చిన ఉగ్రవాదులు చూడండి, లేదా పాలస్తీనా ఇజ్రాయెల్ మీద ఎన్నిసార్లు ఇప్పటికీ 27 సార్లు పైన చేసింది. ఇలా ఏ దేశం వస్తుందన్నో ఇప్పుడు పరిస్థితుల్లో కూడా ఒకవేళ పర్లేదులే మన నిర్ణయం బాగా స్ట్రాంగ్ గా ఉంది, శత్రువు అనేవాడు ఎక్కడ ఏమాత్రం అవకాశం లేదు. ఒక పక్కనేమో హిమాలయ పర్వతాలు ఉన్నాయి, ఒక పక్కనేమో సైన్యం స్ట్రాంగ్ గా ఉంది అని అనుకుంటే ఎందుకు మీకు కోవిడ్ సైన్యం కొరియన్లో పంపించారంట వైరస్. అలాగా వ్యాధులు అనేవి, వైరస్లు అనేవి మనిషికి ఏం కలిగిస్తున్నాయంట? భయాన్ని కలిగిస్తున్నాయి. అప్పుడు పరిస్థితుల్లో భయము అలా ఉంటే ఇప్పుడు పరిస్థితుల్లో భయం మీకు నాకు యుద్ధాల గురించి, కరువుల గురించి, బాధల గురించి లేకపోతే ఇంకా అనుకుంటే పిల్లల పరిస్థితి ఏమైపోతుందో, రేపు ఏమవుతుందో ఈ భయాలతో ఇప్పుడే చదవబడిన 3 లేఖన భాగాల నుంచి కొన్ని మాటలు ధ్యానం చేసినప్పుడు నాకు అనిపించిన మాట ఏంటంటే కనుక మనం నిర్భయులమై జీవించాలి. ఎలా జీవించాలంట అంటే ధైర్యం కలిగిన వారిగా ఉండాలి. ఎందుకు ధైర్యం కలిగిన వారిగా ఉండాలి అంటే కనుక నీటి నాది ఈ లోకము కాదు, ఇది అశాశ్వతమైనది కాదు. మన యాత్రికులము, పరదేశులము, పరలోకమే స్థిర నివాసం. పరలోకం మనం వెళ్ళవలసిన వారిగా ఉన్నాం. ఆ పరలోకం వెళ్ళాలంటే కనుక తిరిగి వారి పరలోకం వెళ్తారా? తిరిగి వారు అవిశ్వాసులు వీళ్ళు పరలోకం వెళ్ళరు. అందుకే భయమే ఉండాలి, ధైర్యం కలిగి ఉండాలి. అందుకే కదా మీకు బాధ వస్తుందేమో చూడండి 2019-20లో ఏమని చెప్పారు? నువ్వు ప్రతి బట్ట కట్టాలంటే ఖచ్చితంగా మూడుకి గుడ్డ కట్టాలని, మాస్క్ లేకపోతే ఈ పని అయిపోతుంది. అలాంటి భయాల్లో నువ్వు ఉన్నామనుకో ఆ భయమేనో
వైట్ లేదు, రష్యా తీస్తే చావైతే వైట్ లేదు. నేటి క్రైస్తవుడు లేదా క్రీస్తు ఎరిగిన వాడు ఎలా ఉండాలి అంటే కనుక నిర్భయుడై ధైర్యం కలిగిన వాడిగా ఉండాలి. అలా ఉండటానికి చదువుతున్న లేఖన భాగంలో మాకు వస్తున్నాడు, ఎవడైతే అక్షర చెట్టు కింద వాడు, ఎవడు అంచుల చెట్టు కింద వాడు ఎలా ఉంటారంట, భయం లేకుండా ఉంటారు అని చెప్తున్నాడు. రెండవగా ప్రత్యక్షత కొరకు ఎదురు చూడాలి. ఆనాడు చూసిన ప్రత్యక్షతలో పసిపాలుడుగా యెషయా ప్రవచించాడు, కన్యమరియగా గర్భంగా ఆయన ఉద్భవిస్తాడని. మీకా ప్రవచించాడు, 5:2 ప్రవచించాడు కదా, చదవండి 5వ వచనం, 5:5. బెత్లెహేము ఎఫ్రాతా యూదా వారి తూర్పులో సౌఖ్యమైన ఇశ్రాయేలు యాజకుడు నీలో నుండి వచ్చును, శాశ్వత కాలం వరకు కూడా ఆయన ఏమవుతున్నాడన్న ప్రత్యక్షమవుతున్నాడు. ఆయన ప్రత్యక్షం పసిపాలుడి కిందనే అయితే, లోకరక్షకుడి కిందనే అయితే 33 సంవత్సరాల చరిత్రతో ముగిసిపోయి ఉండేది. కానీ వెళ్ళిపోయేటప్పుడు ఆయన చెప్పిన మాట ఏంటంటే మరలా ప్రత్యక్షమవుతాడు, అనగా మరలా వస్తాడు. ఆయన నమ్మేట చెప్పాడు దేవుడు, నేను తిరిగి వస్తాను. ముందు వచ్చిన వారు భయముతో ఉండి ఆయన ప్రత్యక్షత కొరకు ఆయన వచ్చిన తర్వాత భయం అనేది పోస్తుంది, మనం ధైర్యంగా ఉంటాం. ఈ పరిస్థితుల్లో ఇశ్రాయేలు ఉన్న ఇబ్బందుల్లో, గత ప్రజలు ఉన్న స్థితిగతుల్లో, గత సమయంలో ఉన్న ఆ గంటరాని తరంలో అందరూ కలిగినది ఏమిటంటే కనుక మెస్సీ వస్తే కనుక ఆయన ప్రత్యక్షత మనకి విడుదలనిస్తుంది, ధైర్యాన్ని ఇస్తుంది అని అనుకుంటూ ఉన్నారు. కానీ ఎలా వస్తాడో అవగాహన లేక, వచ్చిన వాడు ఈయన గుర్తించలేక అప్పుడు ఆ భయం కొనసాగిస్తూనే ఉన్నారు. వచ్చిన దేవుడు ధైర్యాన్ని ఇచ్చి తిరిగి వారిగా ఉండే పరలోక వెలుగులు, ఈ లోకం అశాశ్వతమైనది, ఒకవేళ నా నామం నిమిత్తము మీరు నిందించబడతారు, అవమానించబడతారు, మీ మీద మనుషులు చెడ్డ మాటలు పలుకుతారు, ప్రధాన నేతలను తీసుకెళ్తారు, సిలువ వేసి కొడతారు, రాడ్లో కొడతారు. వీటిలో మీరు ఏమవుతున్నది భయము అవసరం లేదు. ఏదో ఒక పెద్ద సంభవించిందని మీరు ఆశ్చర్యపడవలసిన అవసరమా లేదు. ప్రత్యక్ష గురించి గుర్తించని నన్నే ఈ విధంగా చెప్పినప్పుడు నా నామమును ధరించిన మిమ్మల్ని హింసించకుండా ఉంటారా? అందుకు భయము అవసరం. ఈ మాటలు చెప్పినప్పుడు మరలా నేను చివరకు కూడా ఆ ధైర్యాన్ని కలిగి ఉండాలి అని చెప్తున్నాను. ఈ చివరిన ప్రత్యక్షతలో మనం ఆలోచిస్తూ ఉంటుండగా 4వ వచనంలో చెప్తున్న మాట అదే. ఉండాలి అంటే కనుక ధైర్యం కలిగి నిర్భయులై ఉండాలి అని వాక్యము సెలవిస్తుంది. చదువు యెషయా గ్రంథం 46వ అధ్యాయం 10వ వచనం. ఆది నుండి నేను చెప్తాను చక్కటి మాట, నేను అనే మాట మాట్లాడతాను 2 సార్లు. ఎప్పటి నుంచి అంట? ఆది నుండి నేనే అని, మళ్ళా పూర్వకాలం నుండి. చదువు. ఎవరంట నేనే అంటే? ప్రభువే చెప్తున్నాడు. ఆది కాలం నుండి ఉన్నవాడు ఆయన, ఉన్నవాడు అనువాడు, అతి త్వరలో రానున్నవాడు. అందుకనే నీకు నాకు ఏం కావాలి, నీకు నేను ఎలా ఉండాలి అంటే కనుక ఈ ఎన్ని వచ్చినా వీటిని బట్టి నువ్వు భయపడిపోతే రానున్న దినాల్లో మనుషులకు మరిన్ని శ్రమలు వస్తాయి. ఈ దినాలను ఏమని చెప్పాడంటే ప్రభు, వేదనలకు ప్రారంభ దినాలు. ఈ ప్రారంభ దినాల్లో భయం అనేది ఉండకుండా ఉండడానికి ప్రభు నీకు నాకు అభయమిస్తున్నాడు. ధైర్యం కలిగి ఉండు, నేను వస్తానని చెప్తున్నాడు. ఆయన ప్రత్యక్షత చూడటానికి నీవు ఎలా ఉండాలి అంటే కనుక ధైర్యం కలిగి ఉండాలి. కీర్తన గ్రంథం 29వ అధ్యాయం 11వ వచనం. కీర్తన గ్రంథం 29వ అధ్యాయం 11వ వచనం. యెహోవా తన ప్రజలకు బలమును. రెండు విషయాలు, నువ్వు భయపడకుండా ఉంటే కనుక నీవు నిలబడటానికి ఏమిస్తాడట? తన ప్రజలైన నీకు బలాన్ని ఇస్తాడు. తన ప్రజలైన నీకు ఏమిస్తాడట? సమాధానాన్ని ఇస్తాడు. ఆయన సమాధాన అధిపతి. ఎప్పుడు నీ పొందుకున్న
ఉన్నావు అంటే కనుక ఆయన ప్రత్యక్షత కోసం ఎదురు చూస్తున్న నీవు వస్తున్న వ్యాధి బాధ బలహీనత నుండి ఎంత వినికిడి నుంచి ఏమాత్రం బెదరక నిత్యము నిలుచు సియోను మండవలే స్థిరముగా విశ్వాసిగా ధైర్యంగా నిర్భయముగా ఉన్నప్పుడు ఆ సమాధానాన్ని ఆ బలాన్ని నీవు పొందుకుంటావు. చదువు మరొక మాట, కీర్తన గ్రంథం 147వ సంకీర్తన 14వ వచనం. నీ సరిహద్దుల్లో సమాధానము నీ సరిహద్దులు ఏముంటదంట? భయపడవు నువ్వు. భయం అనేది నీకు ఉండదు, భయపడవు నువ్వు, సమాధానం కలిగి ఉండవు. అలాగే ఆకలి అల్లాడిపోతావు అంటే సింహం పిల్లలైనా లేపు కలిగి ఆకలితో ఉంటాయేమో కానీ ఆయన నమ్ముకున్న వాళ్ళకి ఏ మేలు పొందలేదు. మంచి గోధుమలతో శ్రేష్టమైన ఆహారంతో దేవుడు నిన్ను పోషిస్తాను అంటున్నాడు. చదువు మరొక మాట, జపన్యా గ్రంథం 3వ అధ్యాయం 13-14 వచనాలు చదువు. మార్పు చెందిన వారు ఎలా ఉంటారో వచనాలు చెప్తున్నాడు. చదువు. ఆయన యందు నిర్భయులైన వారు, ఆయన నమ్ముకున్న వారు, ధైర్యంగా ఉన్న వారికి ఏం చేయరట? పాపము చేయరు, అబద్ధమాడరు, ఎవరు భయం లేకుండా ఏ నివాసులంట? సియోను అనే దేవుని పురులో పర్వతంలో పరిశుద్ధ పట్టణంలో సియోను పర్వతం మీద ఉండేవాళ్ళగా. భయపడద్దు, నిర్భయులై ఉండండి, ధైర్యం కలిగి ఉండండి. సియోను అనే దేవుని పర్వతంలో ఆయన చేర్చడానికి ఈ భూమి మీద ఏ ప్రతికూలత వచ్చినా, ఆయన రాకడ ముందు ఏమి జరిగినా భయం అనేది నీకు ఉండకూడదు. అందుకని నిర్భయులమై ఉండాలని ప్రభు చెప్తున్నాడు. అలా ఉన్నవారు, అలా ధైర్యం కలిగి ఉన్నవారు, అపోస్తులు మనం చూసినట్లయితే మేము కన్నవాటిని విన్నవాటిని చెప్పకుండా ఉండలేము. దేవుడి మాట చెప్పుట కంటే, దేవుడి మాట వింట కంటే మీ మాట వింటే శ్రేష్టమా, మీరే చెప్పండి అన్నారు. ఒకరు నీకు బరువు వచ్చినా, బాధ వచ్చినా, ఆకలి తప్పులే ఉన్నా, నీ కుటుంబాన్ని మరణించినా, యుద్ధంలో నువ్వు అల్లాడిపోతున్నా, ఏమి కలిగి ఉండాలంటే కనుక ధైర్యం కలిగి ఉండాలి. అలా ఉన్న నీవు ఎలా ఉంటావంటే కనుక అబద్ధం అనేది ఆడవు, ఇక పాపం అనేది నీవు చేయవు. ఎందుకంటే నీవు సియోను అనే సంఘములో, దేవుని సంఘములో చేర్చబడ్డ వ్యక్తి. మొట్టమొదటిగా మనం చదువుతున్న పాఠ నిబంధన పాఠ్య భాగ సారాంశాన్ని గమనిస్తూ ఉంటే ఆ మేక రాసిన గ్రంథము మొదటి 7 వచనాల్లో కూడా, ఆ 4వ అధ్యాయము మొదటి 7 వచనాల్లో కూడా, ఆ 4వ వచనంలో ద్రాక్ష చెట్టు కింద, అంజూరపు చెట్టు కింద నేను ఎలా ఉంటారు? నీవున్న దగ్గర, నీవు కలిగి ఉన్న స్థితిలో నిర్భయులై ధైర్యంగా ఉంటారు అని పాత నిబంధన పాఠ్యభాగం మనకి తెలియజేస్తుంది. సువార్త పాఠ్యభాగంలో మనం ఆలోచన చేస్తే మెస్సియా జన్మ గురించి కన్యక మాట్లాడుతున్న మాటలు, గాబ్రియేలు దూత చెప్తున్న పరలోక సంబంధమైన మాటలు, పరలోక సంబంధ సంఘం గురించి మరింతో వినిపిస్తున్న మాటలని కూడా మనము శ్రద్ధగా వింటాం, రోజు ధ్యానం కూడా చేస్తాం. చదువుదాం. 28వ వచనం. ఆ దూత లోపలికి వచ్చి దయాప్రాప్తురాలనికి శుభము ఏమంట? మరి మరీకినా మనకు తోడుంటా, భయపడదని, నిబ్బరంగా ఉండమని చెప్పే దేవుడు మనకు కూడా తోడున్న దేవుడు పాత నిబంధన పాఠ్య భాగంలో మనం ధ్యానం చేసినప్పుడు మనకి సరిహద్దుల్లో సమాధానం ఇస్తానంటున్నాడు. ఆకలి తప్పులతో విడిచిపెట్టుకున్న మంచి గోధుమలతో పోషిస్తానంటున్నాడు. సియోను అనే సంఘంలో నీకు నిలబెడతాను అంటున్నాడు. ఇక సువార్త పాఠ్య భాగంలో సమాధానం కలుగుగా అని చెప్తున్న దేవుడు ఆయన నమ్ముకున్న వారికి కలిగే ఆశీర్వాదాలు కూడా తెలియజేస్తున్నాడు. మరీ ఆశీర్వాదం అప్పుడు ఒకవేళ మరి చిన్న ఆలోచన చేస్తుంటే, ఏమిటి ఆలోచన అంటే కనుక సమాజం గురించి, లేకపోతే ఉన్న ధర్మశాస్త్రం గురించి ఏమంటే ఆలోచన చేసి కన్నికగా ఉన్న నేను గర్భవతిని తెలిస్తే రాళ్ళు దెబ్బలతో చచ్చిపోవాలి కదా.
లేకపోతే గర్భవతులని తెలిస్తే ప్రదానం చేయబడిన మంచి వ్యక్తి అనే భర్త యోసేపు నాకు దూరం అయిపోతాడు కదా అని ఏ ఆలోచన చేయలేదు. దేవుని మాటలు మాత్రమే విన్నది. ఒకవేళ ఎటువంటి పరిస్థితి వచ్చినా పర్లేదు, నేను నిర్భయంగా ఉంటాను, ధైర్యంగా ఉంటాను అనుకున్నది మరియ. ధైర్యంగా ఉన్నాను. అందుకనే భూలోకంలో పొలవపడుతుంది మరి, నిరాశగా అందుకుంటుంది మరియ. అలాగే దేవుడు ఏర్పాటు చేసుకున్న నిన్ను కూడా నీవు నిర్భయముగా ఆయన మాటకు లోబడి వచ్చే కష్టాన్ని, వచ్చే ప్రతికూలతను చూడకుండా పైన పరలోకం గురించి ఆలోచన కలిగి కొంతకాలమే ఉండి అప్పకాలం ఆ కోపం అనుభవించిన కంటే దేవుడి నిమిత్తము శ్రమైన, నిందైన, బాధైన, కఠినమైన అనుభవించడానికి నువ్వు సిద్ధపడి ఆ ప్రతికూలతలోనే నిర్భయం కలిగి ధైర్యంగా ఉంటే కనుక ఆశీర్వదింపబడతావు. సీయోనులో పరలోకంలో నువ్వు ఉంటావు. ఆ మరీకి వచ్చిన ఆశీర్వాదాలు లేక ధైర్యంగా ఉంటే వచ్చే ఆశీర్వాదాల గురించి మాట్లాడతాం. పేతురు రాసిన పత్రిక చదువు. పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయం 20వ వచనం. ఆయన జగత్తు పునాది వేయబడక ముందే దేవుని చూసుకున్నాడు కాబట్టి దేవుడు నీ విశ్వాసాన్ని చూస్తున్నాడు, నీ నిరీక్షణ చూస్తున్నాడు. అందుకనే నీ ఆయన కుమారుడు నీ ఎడ ఆయన కృప తక్కువ ఆశీర్వాదాలు తక్కువ మీరు దాటి వెళ్ళిపోవడం, దూరంగా జరిగిపోవడం. ఎప్పుడు ఏర్పాటు చేసుకున్నాడు నిన్ను నన్ను అంటే కనుక జగత్తు పునాది వేయబడకముందు నిన్ను నన్ను ఏర్పాటు చేస్తాను. రకంగా యోబు గ్రంథం 11వ అధ్యాయం 10వ వచనం. యోబు గ్రంథం 11వ అధ్యాయం 10వ వచనం. ఎలా ఉండాలట? నీకు నమ్మకం అనేది వచ్చేసింది. పాత నిబంధన పాఠ్య భాగంలో ధైర్యం గురించి మాట్లాడుకుంటూ వస్తే నూతన నిబంధనలోకి వచ్చేసరికి పేతురు గారి ద్వారా ఏం చెప్తున్నాడంటే నీ విశ్వాసము, నీ నమ్మకము దేవుడి దగ్గర దాచబడింది. దేవుడు నేను ఇప్పుడు కాదు జగత్తుమాది వేయబడకముందే ఏర్పాటు చేసుకున్నాడు కనుక యోబు గారు ఏం చెప్తున్నారంటే ఇక నువ్వు చింతించవలసిన, బాధపడవలసిన, అధైర్యపడవలసిన అవసరము లేదు. ధైర్యం కలిగి ఉండదు. చదువు మరి నమ్మకమునకు ఆస్పదం కలిగి నువ్వు నమ్ముటకు ఆధారం కలిగింది కనుక దేవుడు చెప్తున్నాడు కనుక ఇక నుంచి ఏ ప్రతికూలత వచ్చినా ఎటువంటిది నీ ముందున్నా కానీ నీవు ఆరాధిస్తూ విశ్వసిస్తున్న దేవుని బట్టి ఎలా ఉండాలంట? నీకు ఆధారం ఉంది. దేవుడు నీకు ఆధారం ఇస్తున్నాడు. అందుకు నీవు ధైర్యంగా ఉండు. చదువు మనకి కీర్తన గ్రంథం 112వ అధ్యాయం 7వ వచనం. కీర్తన గ్రంథం 112వ అధ్యాయం 7వ వచనం. వారి హృదయం యెహోవాను ఆశ్రయిస్తే ఎలా ఉంటుందంట? స్థిరముగా ఉంటుంది. చదువు. వారు దుర్వార్త కన్నా ఎటువంటి వార్తని చెవులకు వినబడినా మరి ఎవరు చెప్తారు? పైకి బలంగా బాగా కనపడతారు. లోన మనసు ఎలా ఉంటుందంట? నిలకడగా ఉండదు. చంచల మనసాటించు ప్రభువు మాటలు వంచన చేసి అనుకును తప్పు మాటలు. చంచల మనసాటించు ప్రభువు మాటలు వంచన చేసి అనుకును తప్పు మాటలు.
నీ హృదయం ఎలా ఉండాలి అంటే కనుక నిబ్బరం కలిగి ఉండాలి. తరువాత నీ చెవులకు వినబడిన నీవు ఏమాత్రము భయపడవది. 118వ సంకీర్తనలో 7వ వచనంలో చెబుతున్న మాట. వాడు హృదయం నిబ్బరంగా ఉంది కనుక, ధైర్యం కలిగి ఉన్నాడు కనుక తరువాత వాడు జడియుడు. చదవండి మాట. లోకసువార్త 1వ అధ్యాయం 75వ వచనం. తన జనులకు విమోచన కలుగజేస్తుంది. చదువు. తన జనులకు దర్శనమిచ్చి ఏం చేస్తాడంట? విమోచన కలుగజేస్తాడు. నీకు విమోచన కలుగజేసిన వాడే నీతో మాట్లాడుతున్న దేవుడు. అందుకు నీవు దేన్ని బట్టి భయపడదు, దేన్ని బట్టి అధైర్యపడదు, నిబ్బరము కలిగి నిర్భయులుగా విశ్వాసంలో స్థిరులుగా కదాల్చబడిన వారిగా ఉండాలని ఈ స్వార్థ పాఠ్యభాగం ద్వారా మనము గ్రహించుకోవాలి. ఇక పత్రిక పాఠ్యభాగంలో కూడా 2 మాటలు చెప్పేసి వాక్యాలు అందిస్తున్నాను. పత్రిక పాఠ్యభాగ సారాంశం ఏమిటంటే కనుక సత్క్రియలు చేయాలి అని చెప్తున్నాను. నువ్వు నిపుణం కలిగి ఉన్న వ్యక్తులైతే విమోచన పొందుకుంటావు అని చెప్తున్న తర్వాత వాటికి సంబంధించిన సత్క్రియలు కూడా నువ్వు చేయాలని పత్రిక పాఠ్యభాగం మనకి తెలియజేస్తుంది. చదివిన ఆ పత్రిక పాఠ్యభాగంలో రోమపత్రిక 2వ అధ్యాయం 1 నుంచి 16 వచనాలు మనం చదవగా విన్నాం. దాంట్లో 7వ వచనం చదువు. సత్క్రియలు ఓపికగా చేయొచ్చు, మహిమను ఘనతను అక్షయతను వెతుకువారు ఏంటంట? మనం వెతికేది నీ క్రియలు ఎలా ఉన్నాయి? సత్క్రియలు అంటే మంచి పనులు, దేవునికి ఇష్టమైన కార్యాలు, దేవునికి ఇష్టమైన కార్యాలు. ఆది కాండంలోని ఆదమకు పుట్టిన ప్రథమ సంతానమైన కయ్యను హేబేలు మనకు బాగా గుర్తుంటారు. కయ్యను ఏం చేస్తాడు?